శ్రీ మహా గణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వాస్తవానికి స్వామికి ఈ యొక్క మండల మహోత్సవంలో జరిగే వంటి ఆచారం వేరు. కేరళ ఆచారం అన్నటువంటి పూజ, తమిళ ఆచారం ప్రకారంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఏమిటి ఇవి రెండు రకాలుగా ఇక్కడ చేస్తారు. ఎందుకంటే ఇదంతా కూడా పాండ్య దేశం కాబట్టి. ఈ పందల రాజ్య దేశము ఎక్కడి నుంచి విస్తరించిందంటే మధురై నుంచి కంప్లీట్గా, ఈ కుమిళి నుంచి కంప్లీట్గా మనకు ఈ వండి పెరియారు ఇవన్నీ కూడా తిరువన్నమలై ఇవన్నీ కూడా తిరువనంతపురం ఇవంతా కూడా కలిసి మనకి రావటం అనేది కనపడుతూ ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షకంగా ఒకానొక సందర్భంలో స్వామివారు అయ్యప్ప పందల నుంచి వెళ్ళేటప్పుడు పత్తనదిట్ట జిల్లా స్వామివారి స్వయం ఊరు ఏంటంటే పత్తనదిట్ట జిల్లా పందలం. స్వామివారు స్వయంగా తను సాధు జీవనానికి కొనసాగించేటప్పటికీ అప్పుడు అయ్యా అని తండ్రి, అప్ప అని అమ్మ పిలిచింది. అప్పుడు ఆయన చెప్పారు, ఎవరైనా భక్తులు అయ్యప్ప అని పిలిస్తే నేను పలుకుతాననేసి చెప్పారు ఆయన. అయితే నాన్న నేను నీకు పట్టాభిషేకం చేద్దామనేసి అన్ని విధాలమైనటువంటి నగలు నట్రలు అన్నీ కూడా చేసి పెట్టాను. ఎన్నో రకమైనటువంటి తిరువాభరణ అలంకారాలన్నీ చేసి పెట్టాను. వజ్ర వైదూర్యాలన్నీ చేసి పెట్టాను అని. నేను పట్టాభిషేకం చేసి పందల రాజ్యానికి రాజా చేద్దామనేసి నా గట్టి సంకల్పం ఉంది అనేసి. అప్పుడు రాని తప్పు తెలుసుకొని కూడా తండ్రి నువ్వు నాకు కొడుకు కాకపోయినా నువ్వు నాకు సాక్షాత్గా దేవుడు, ప్రాణం పోసినటువంటి దేవుడు అని ఆవిడ పాదాలు పట్టుకున్నాయి. నమస్కరించడం అంటే ఒక క్షణం పడింది. ఆయన స్వామివి ఆ పాదాల మీద పడనివ్వలేదు. ఎందుకంటే మాతృకు పితృకు ఇవ్వాల్సినటువంటి మర్యాద అయ్యప్ప స్వామి చూసుకొని నేర్చుకోవాలి మనం. అప్పుడు ఆయన అన్నారు, స్వామివారు స్వయంగా ఎప్పుడైతే కూడా మకర సంక్రాంతి రోజున జ్యోతి స్వరూపంగా నేను కనపడతాను, దానికి ముందు అక్కడ మీ తిరువాభరణాలని పంపించి నన్ను అలంకరించండి. నన్ను అలంకరించిన అనంతరం జ్యోతి స్వరూపంగా మీకు నేను దర్శిస్తాను ప్రతి సంవత్సరం పందల రాజు. ఇప్పుడు కూడా ఈ క్షణం ఈరోజు కూడా 1200 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఆ పందల రాజ వంశకులు నిరంతరంగా వస్తున్నారు. నిరంతరంగా ఒక తిరువాభరణం వస్తూనే ఉంటుంది. దానిపైన 2 గరుడ కావలి వస్తూనే ఉంటుంది. నాగరాజు కూడాను స్వామికి స్వయంగా సూక్ష్మ రూపంగా ఆ ఒక తిరువాభరణానికి 2 పాములు కూడా రావటం అనేది సాధ్యం. ఇది పైన 2 గరుడ పక్షులు, కింద 2 పాములు సూక్ష్మ రూపంగా దానికి రక్షణగా ఇప్పటికి కూడా ఈ రోజులు కూడా రావటం అనేది జరుగుతుంది. ఆ తిరువాభరణ అలంకారాన్ని తొలిసారి మాల ధారణ వేసుకున్న ప్రతి కన్యస్వామి కూడా చూడవలసినటువంటి దృష్టి ఆ ఒక నేత్ర దర్శనం కావాలి. స్వామిని చూసి ఆనందించాలి, స్వామిని చూసి పలుకరించాలి. ఆ ఒక మకర సంక్రాంతి రోజున జ్యోతి కనిపించేటప్పుడు ఆ తలుపులు తెరుస్తారు. అనంతమైన వంటి కోటి కాంతితో నిండు కర్పూరంతో వెలుగుతుంటుంటారు స్వామి. అక్కడ జ్యోతి దర్శనం ఒకటే కీర్తన, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. చూడండి ఆ కన్యస్వామి ఎంత భాగ్యం చేసుకున్నారు, ఎంత పుణ్యం చేసుకుని ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా తొలిసారి మాల ధారణ వేసుకున్న ప్రతి కన్యస్వామి కూడా వెళ్ళి ఈ జ్యోతి దర్శనం చేసుకోవాలి. తిరువాభరణం స్వామివారి అలంకరణ చేసుకున్న వంటి దర్శనం చేసుకుంటే సంపూర్ణమైనటువంటి యాత్ర ఫలితం రావటం అనేది జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప.